నమ శివాయ. ప్రతిరోజు కూడా ఎంతోమంది సమస్యాభావాలతో సతమతమవుతూ ఉంటారు. ఆ సమస్యలన్నిటికీ కూడా సానుకూలమైనటువంటి ఆలోచన భావాలు చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు, అలాంటి యొక్క అవకాశాలు మనకు వస్తున్నప్పటికీ కూడాను, అంటే మార్చుకోవడానికి అవకాశాలు వచ్చినప్పటికీ మార్చుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సమస్యతో జీవితం అన్నట్టుగా జీవితంలో సమస్యని ఎక్కువగా మనం భావించుకుంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చాలా మందిని చూస్తూ ఉంటాను. బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు. కుటుంబం సమస్యలు అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, వివాహాల అనంతరం సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు అవ్వచ్చు. ఎన్నో రకాల సమస్యలు విన్నప్పుడు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. ఆ పరిష్కారం వెతకటంలోనే మనం వెనకబడి ఉన్నాం. మనం ఏంటంటే భగవంతుడిని నమ్మాలి అంటే, ముందు భగవంతుడిని నమ్మాలి అంటే నమ్మకాన్ని నమ్ముతున్నాం. అంటే ఆ భగవంతుడు మనకేదో ఇవ్వాలి, మనకేదో చెయ్యాలి. దాన్ని మనం నమ్ముతున్నాం కానీ, భగవంతుడు ఈ జీవితాన్ని మనకు ప్రసాదించాడు, తప్పకుండా మన జీవితాన్ని మారుస్తాడు అనేటువంటి ఆలోచన ఎవరిలో కూడా కలిగేటువంటి ఆ ప్రభావం అనేటువంటిది కనపడట్లేదు. చాలామందిని నమ్మించాలి అని అంటే నమ్మకం వేరుంటుంది, జీవించడం వేరు, బ్రతకటం వేరు, మనం దేన్నైనా నమ్మటం వేరు. కానీ ఏదైతే మనకు ఆ భగవంతుడు మనకు ఆ జీవితాన్ని ఇచ్చాడో, ఆ అర్హత మనం సంపాదించుకున్నాం. చూడండి, భగవంతుడి దగ్గర నమ్మకం కన్నా అర్హత మిన్న, గుర్తుపెట్టుకోండి. ఈ అర్హతను సంపాదించుకోవాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రతిదీ మానవ శైలి ఏ విధంగా వెళ్తూ ఉందంటే, జీవితంలో మనకేదో కావాలి, మనకేదో ఆ భగవంతుడు ఇవ్వాలి. ఆ భగవంతుడు ఇచ్చేటువంటిది ఏదైనా మన జీవితంలో మనల్ని ముందుకు నడిపించే విధంగా ఉండాలి. అప్పుడే ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పేసి అనే ఆలోచన ఎక్కువగా మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మార్చుకునేటువంటి పద్ధతిని మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా చాలామంది దేవస్థానానికి వెళ్ళమని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. దేవస్థానానికి ఎందుకు వెళ్ళాలి? దేవస్థానానికి వెళ్తే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎంతో మనకి ఆ మనసును ఉత్సాహపరిచేటువంటి ఆలోచనని అక్కడ ప్రభావితం అవుతూ ఉంటాయి. భగవంతుడు సాక్షాత్తు మన ఎదురుగా నుంచొని మనల్ని పలకరించినంత ఆ ఆ శక్తిని మనకి పొందటానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. చాలామంది దేవస్థానాలకి వెళ్ళాలంటే చాలా బద్ధకం, ఆలోచన ఉంటుంది, వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళలేరు. వెళ్ళాలని ఒక అడుగు వేయడానికి కూడా వెనక ముందు ఆలోచన చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, దేవస్థానం దగ్గరికి వెళ్తాం అన్నారు కదా, వెళ్ళలేదేంటమ్మా అంటే, చాలామంది ఒక చిన్న ఆలోచన చెప్తూ ఉంటారు. ఏంటంటే, ఆ భగవంతుడిని అనిపించుకునే రోజు వస్తుందిలే అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మానవుడిని గుర్తించేటువంటి వాడు ఎప్పుడైతే గుర్తించి నీ జీవితాన్ని ఇచ్చాడు ఆయన, ఇక అక్కడి నుంచి నువ్వు గుర్తించేటువంటి ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా. మనిషి ఎప్పుడు కూడా భగవంతుని గుర్తించాలి, అంతేగాని భగవంతుడు ఎప్పుడు కూడా మనిషిని గుర్తించడు, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, దాన్ని పాటించాలి. ఆ పద్ధతులు పాటించగలిగితే జీవితంలో పరిష్కారం అనేటువంటిది కూడా మనకి చేరువవుతుంది. అంతేగాని ప్రతిదీ సమస్యగా భావిస్తూ ఉంటే ఆ సమస్య జీవితంలో నీకు ఎనలేని బాధగా మిగులుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆలోచన చేసుకోండి. పిల్లల విషయాల్లో అవ్వచ్చు, మీ కుటుంబ విషయాల్లో అవ్వచ్చు, అలాగే ఎన్నో రకాలైనటువంటి పరిష్కారాలకు